రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చేసింది. ఆలోచన ఏమిటంటే దారి పొడవునా లక్షలాది మంది బడుగు బలహీన వర్గాలు, రైతులు, నిరుద్యోగులు, అట్టడుగున ప్రజానీకము వాళ్ళ మాటలు, వాళ్ళ బాధ తెలుసుకున్న తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఇప్పటి వరకు క్యాస్ట్ వైజ్ సెన్సస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలేదు కాబట్టి దాన్ని చేయాలన్నాడు. గతంలో నేను కూడా 3 సార్లు కలిశాను నరేంద్ర మోడీని, అయ్యా మా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయండి, అదేవిధంగా మాకున్న జనాభా లెక్క ప్రకారంగా సెపరేట్ మినిస్ట్రీ, దానికి ఒక సెపరేట్ బడ్జెట్ అన్నాం, క్రిమిలైర్ ఎత్తేయాలన్నాం. కానీ ఆయన ఏమి చేయలే. కానీ అది తెలుసుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ తర్వాత బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి 150 కోట్ల రూపాయలు కులగణకు చర్చించడం జరిగింది. అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, పాస్ అయింది. ఇప్పుడు దాన్ని మనం ఏదైతే నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ నడవదని ఒక ఆయన, ఇది నిలవదని ఒక ఆయన, అదేవిధంగా 9th షెడ్యూల్లో పెట్టలేమని ఒక ఆయన. అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైతే లేదు. మీరు ఎప్పుడైతే మీకు అవసరం ఉన్నటువంటిది ఏదైతే 370 ఆర్టికల్ను ఎత్తేసిందా లేదా, అదేవిధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చిన అందరూ వద్దన్నా, అదేవిధంగా ఇంకోటి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే పేరు మీద అగ్రకులాలో ఉన్న 10% కూడా మీరు శాంక్షన్ చేసుకున్నారా లేదా? మరి ఇవన్నీ సాధ్యమవుతుంది, వాళ్ళకు 10% ఇస్తారు, పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది. కానీ మేము 56% ఉన్న జనానికి ఎందుకు అన్యాయం చేస్తున్నట్టున్నా? 370 ఎప్పటిదో బిల్లు ఉండే దాన్ని ఎత్తేసిందా లేదా? అదేవిధంగా వర్క్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చిందా లేదా? అదేవిధంగా 3 తలాక్, వాళ్ళ ముస్లింలది హెరిడిటీ ఉన్నది, వాళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కానీ అది కూడా మీరు ఆపేసిందా లేదా? మరి ఇదెందుకు సాధ్యం కాదురా బాబు, నాకు అర్థం కాదు. మేము జనాభాలో ఎక్కున్నాం రా బాబు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రి అంటాడు, మరి ఆయన ఎందుకు చేయడని నేను అడుగుతున్నా. దీనికి ఇవాళ బెంగళూరులో మీటింగ్ అయింది, సిద్ధరామయ్య నాయకత్వంలో. అనిల్ జైన్ ఏదైతే ఓబీసీ చైర్మన్ రేపు 25 నాడు టాల్కటోరాలో మీటింగ్ పెట్టినా అంటే అది మా కృత నిశ్చయం. ఎట్టి పరిస్థితులలో ఈ రిజర్వేషన్ అమలు కావాలి. లోకల్ బాడీలో 42% ఇస్తే బీఆర్ఎస్ ఇది సాధ్యమా, వీళ్ళు చేస్తారా? మరి మీరు కూడా చేసిండు కదా, కులగానే చేసిండు, ఎందుకు బయట పెట్టలే బీఆర్ఎస్? ఇక ఆయన కొత్తగా వచ్చినటువంటి బీజేపీ అధ్యక్షుడి సాధ్యం కాదు, ముస్లింలు ఉన్న 10% ఎట్లా ఒప్పుకుంటామని ఒకరు, 9th షెడ్యూల్లో పెట్టమని ఒకరు. అరే మీరు ఇవన్నీ చేసుకున్నారు కదా, ఈడబ్ల్యూసీ అడిగినరా, అగ్ర కులాలలో ఎప్పుడన్నా మాకు రిజర్వేషన్ అడిగినరా? దాన్ని అయితే చేసినాం కదా. 370 ఆర్టికల్ ఎప్పటిదో దాన్ని ఎత్తేసినావు కదా, వర్క్ అమెండ్మెంట్ తెచ్చినావు కదా, మరి దాన్ని కూడా అపోజ్ చేసినా నువ్వు సాధించుకున్నావు కదా. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఆఖరుకు నా ఉద్దేశంలో ఏమిటి మీ ఆలోచన? ఈడబ్ల్యూసీకు 10% ఇస్తారు, 50% సీలింగ్ అంటే 50% వచ్చేస్తుంది, 10% పెట్టి మేము వద్దన్నామా? 56% మీకు ఇవన్నీ సాధ్యమైతే మరి మాది ఎందుకు సాధ్యం కాదు? పాపులేషన్లో 56% దేశం మొత్తంలో ఉన్నాము, మాకు అన్యాయం ఎందుకు చేస్తారని అడుగుతున్నా. ఇవన్నీ సాధ్యమైనాయా? 3 తలాక్ సాధ్యమవుతుంది, 370 సాధ్యమవుతుంది, ఒక అమెండ్మెంట్ సాధ్యమవుతుంది, ఈడబ్ల్యూఎస్ సాధ్యమవుతుంది, మాదెందుకు కాదని అడుగుతున్నా. దీనికి నేను రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మీరందరం కలిసి
మేము ఇవి లోకల్ బాడీలో 42%, కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో మేము ప్రామిస్ చేసినాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. రేపు దేశం మొత్తంలో కావాలంటే అందరు కలిసి రావాలి. దానికే ఇవాళ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ప్రయత్నం చేస్తున్నారు. 25 నాడు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో టీఎస్ భవన్లో ఏదైతే మన కాల్కట్టలో జరుగుతుంది, మొన్న జరిగింది ఆ మీటింగు. ఇప్పుడు కూడా ఇవాళ ఓబీసీ కాన్ఫరెన్సులు పెడుతున్నారు. ప్రజలల్లో బీసీలలో ఆలోచన వచ్చింది, ఐకమత్యం వచ్చింది. తప్పనిసరిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ను 9th షెడ్యూల్ తీసి పెట్టి రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. అవి సాధ్యమైతే ఎట్లా, మావి సాధ్యం కాదు ఎట్లా? ఎవరు అడగదు, మీరు ఎట్లా చేసిండ్రు? మేము అడుగుతున్నాం రా భాయి. ఇన్నేళ్ల నుంచి మేము రోడ్ల మీద ఉన్నాం, అడక తింటున్నారు. కింది స్థాయిలో మోతుల బండి సైకిల్ పంక్చర్ చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగద్దట. ఇంకో ఆయన ముస్లింలు మేము ఒప్పుకోమంటారు. దేశ స్వాతంత్రం అందరు చేసిండ్రు. ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు అందరు చేసిండ్రు స్వాతంత్రం. అప్పుడు మౌలానా పార్టిసిపేట్ చేయలే. ఇవాళ మీరు ముస్లింలను ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు? కేవలం మీకు హిందూ దేశం కావాలి. మీ ఆలోచన ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచన. నిజంగా నరేంద్ర మోడీ నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లు పాస్ చేయించాలి. అన్ని రాష్ట్రాలలో ఏదైతే ఉన్నాయో మీరు గెలిచినటువంటి రాష్ట్రాలలో ఏ విధంగానైతే తెలంగాణ దిక్సూచి అదేవిధంగా మీరు కూడా చేయండి. అది ఉంచే రేపు ప్రజెంటేషన్ కూడా పెడుతున్నారు. ఆ 25 నాడు కాల్కటోరోలో పెద్ద ఎత్తున మీటింగ్ అవుతుంది. అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుతున్నా. ఇది న్యాయమైన కోరిక. మిగతాయి మీకు సాధిస్తారు. మా ఒక్కరి దగ్గరికి వచ్చే లోపల ఇది సాధ్యం కాదు, కోర్టు కొట్టేస్తుంది, 9th షెడ్యూల్లో పెట్టలేరని ఎందుకు ఈ మాటలు? ఇవన్నీ ఎందుకు సాధ్యమైనాయిరా బాబు? 370 ఎప్పటిదో దాన్ని ఎత్తేసినవా లేదా? ఒక అమెండ్మెంట్ బిల్ తెచ్చితే అందరూ అపోజ్ చేసినా తెచ్చినవా లేదా? ఆఖరికి ఇవాళ 3 తలాక్ వాళ్ళ తరతరాల నుంచి ఉన్నది. అది కూడా నువ్వు చేసినావు. ఈడబ్ల్యూస్ కూడా శాంక్షన్ చేసుకొని 10% ఇస్తే మేమేమన్నా మాట్లాడినామా? అగ్రకులాల్లో పేద ఒప్పుకున్నామా లేదా? మరి మాకెందుకు న్యాయం కాదనేది నా ఉద్దేశం. దీనికి తప్పనిసరిగా వచ్చే రోజులలో రాహుల్ గాంధీ సందేశం పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీల వాళ్ళు గతంలో ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే అదే సోనియా గాంధీ గారు పోయినాను, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే పాస్ అయింది. అంటే లల్లు ప్రసాద్ యాదవ్ అందరితో. అదేవిధంగా సోషల్ జస్టిస్కి వెళ్ళి రాహుల్ గాంధీ గారు మీరా కుమారి స్పీకర్కు చెప్పి సెపరేట్ చేశాం. ఎస్సీ వేరు, ఎస్టీ వేరు, ఓబీసీ వేరు. ఇవాళ మేము 27% మండల్ కమిషన్లు ఉన్నా వీఆర్ నాట్ క్రాసింగ్ డబల్ డిజిట్. దట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ ఓబీసీ. కనుక దీన్ని తప్పనిసరిగా మా ఫైట్ కొనసాగుతుంది. ఇది సాధించే వరకు రాహుల్ గాంధీ సందేశం గ్రామాల్లో తీసుకుపోతాం. తప్పనిసరిగా ఇవాళ మేలుకొల్పు వచ్చింది. గతంలో ఆలోచన ఉన్నదో లేదో కానీ ఇవాళ ఎవరు చూడు రోజు పేపర్లలో బీసీల మీటింగ్లు అవుతున్నాయి. అదేవిధంగా ఇవాళ కూడా ఇక్కడ కూడా మరి మీటింగ్ పెట్టిన సెమినార్ అన్నిటికీ కూడా మేము తప్పనిసరిగా ఇది సాధించే వరకు రాహుల్ గాంధీ సందేశం కిందికి పోయి అన్ని రాష్ట్రాలలో కులంగా జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీల పోయి అడుగుతాం, అయ్యా మీ పార్లమెంట్లో కూడా మా మెజార్టీ ఉన్నది, మీ అసెంబ్లీలో మా ఓట్లకి మీరు దెబ్బ కొడితే మేము మీకు కూడా దెబ్బ కొడతాం. ఇది ఆలోచన. ఇది మీడియా ద్వారా మీ అందరికీ చెప్తున్నా. తప్పనిసరిగా ఇది సాధించే వరకు యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో సాధించినాం. ఇది కూడా సాధించడానికి రాహుల్ గాంధీ చెప్పిన మాట నిజం. అదే ఇందిరాగాంధీ చేసింది, భూసంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఆ కుటుంబంలో అగ్రకులాల్లో పుట్టిన పేదవారి గురించి ఆలోచన ఆ కుటుంబానికే ఉన్నదని మీ ద్వారా చెప్తున్నా. తప్పనిసరిగా ఇది సాధించే వరకు మేము ఫైట్ చేస్తాం.
సార్ రాజ్యసభలో మీరు సుదీర్ఘంగా ఉన్నారు కదా, నిన్న రాజ్యసభ చైర్మన్గా ఉండేటటువంటి ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు. ఈ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు కదా, వైస్ ప్రెసిడెంట్ రాజీనామా చేసింది కదా, ఎట్లా చూస్తారు మీరు సీనియర్ నాయకులు? చూడండి, వైస్ ప్రెసిడెంట్ ఇష్యూలో ఆయన ఎందుకు రాజీనామా చేసిండా, నిజంగా ఒత్తిడితో చేసిండా, లేకుంటే నాకు ఏది హెల్త్ బాగలేదని చేసిండా అనేది ప్రజలందరూ అనుకుంటే అనుమానం ఉన్నది. నిన్నటిది అనుకుంటే సడన్గా ఆయన రాజీనామా చేయడంలో ఏదో ఒకటి జరిగింది. ఐదర్ ఏదన్నా ఒత్తిడా, ఏది బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఒత్తిడా, లేకపోతే ఆయన సభను సరిగ్గా ఎదుర్కోలేదని రాజీనామా చేసిండా అనేది ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం తెలియంది చెప్ప, కానీ ఏ ఒత్తిడితో అయిందా లేకుంటే నిజంగానే ఆయన హెల్త్ బాగాలేక చేసిండా అనేది నేను చెప్పలేను. థ్యాంక్ యూ. లక్ష్మణ్ రెడ్డి చూడు రెడీ. లక్ష్మణ్ రమ్మను, దాన్ని నిలబడరాదు. ఫోన్ చేసుకోక సార్ బాబు. లక్ష్మణ్ చేసిన రామన్కి రెడీ. సరే చూద్దాం. తెలంగాణలో